మన సమాజంలో మనకు 2 రకాలైనటువంటి వ్యక్తులు మనకు జనరల్‌గా కనిపిస్తుంటాండ్రు. అందులో ఒకరు ఇంట్రోవర్ట్ అయితే, రెండో వ్యక్తి ఎక్స్‌ట్రోవర్ట్ అంటాం. ఇంట్రోవర్ట్ అంటే అంతర్వర్ధనులు, ఎక్స్‌ట్రోవర్ట్ అంటే బహిర్వర్ధనులు. అంతర్వర్ధనులు దట్ మీన్స్ ఎక్స్‌ట్రోవర్ట్ అంటే మనం మన భాషలో చెప్పుకోవాలనుకుంటే జనరల్‌గా మనం అనుకున్నటువంటి భాషలో మనం చెప్పుకోవాలనుకుంటే నల్లికుట్లోళ్ళు అంటాం చూసారా? వాళ్ళని మనం ఇంట్రోవర్ట్స్ అంటాం. ఇక బహిర్వర్తనులు అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే వదురుబోతు అంటే ఏది కూడా దాచుకోకుండా బయటికి చెప్పేటువంటి వ్యక్తులను మనం బహిర్వర్తనులు లేదా జనరల్‌గా మన భాషలో వాళ్ళను వదురుబోతులుగా మనం ట్రీట్ చేస్తుంటాంటాం. అయితే ఈ 2 క్యారెక్టర్‌లు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో మనకు కనిపిస్తుంటాంటారు. అయితే ఈ 2 మనకు అవసరమే. కానీ ఏది ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఉండాలి. పూర్తిగా ఇంట్రోవర్ట్‌గా మారిన, లేదా పూర్తిగా బహిర్వర్తనులుగా మారిన సమాజంలో మనం జీవించడం చాలా కష్టమవుతది. అంటే పూర్తిగా నల్లికుట్ల వేషం వేసి, ఏ విషయం బయటకు చెప్పకుండా ఉన్నా, లేదా వదురుబోతుగా అన్ని విషయాలు గలగలగలా అని చెప్పేసి సమాజానికి చెప్పినా 2 నష్టమే అవుతాయి. అలా కాకుండా రెండింటిని మనం మేనేజ్ చేసుకుంటూ, ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది మాట్లాడకూడదో, అలా మనం ప్రయాణం కొనసాగిస్తుంటే, మనకు సమాజంలో మంచి పేరొచ్చేటువంటి అవకాశం ఉంటది. ఇలా అంటే ఒకే బహిర్వర్ధనుడుగానో, ఎక్స్‌ట్రావర్ట్ గానో, ఇంట్రోవర్ట్ గానో ఉంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటో మీకొక కథ ద్వారా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఒక ట్రైన్‌లో, ఒక రైలులో ఒక ఇద్దరు స్త్రీలు ప్రయాణం చేస్తుంటాంటారు. అయితే వాళ్ళిద్దరూ గూడా ఎదురెదురు బెర్తుల్లో సీట్లుంటాయి. ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్న తర్వాత సరే రైలు ప్రయాణం చేస్తుంటే కొద్ది సమయానికి ఒక ఆవిడ తను తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్స్‌ను ఓపెన్ చేసి తెచ్చుకున్నటువంటి ఆ అన్నాన్ని తినబోయేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతలో ఆ ఎదురు కూర్చున్నటువంటి ఆవిడ అంటుంది. ఏమంటుందంటే, "అక్క, అక్క నీకు ఆకలి కాకుంటే మందిస్తా గాని, నువ్వు తెచ్చుకున్న సద్ది అంటే టిఫిన్ బాక్స్ నాకియ్యవా?" అన్నదట. అనవలే ఆ రెండో ఆవిడకి ఎక్కడనో మండింది. ఆమె ఏమంటుందంటే, "భోజుడికే నేను నీకు ఎట్లా కనపడుతున్నానే? పిచ్చిదానిలెక్క కనపడుతున్నానా?" అని చెప్పేసి ఆమె ఒకింత ఆవేశంగా అన్నది. అనవల ఈవిడ అంటుంది, "అదేంటే నేను అక్క అని పిలిస్తే నన్ను భోషిని అంటున్నవే దున్నపోత" అని చెప్పేసి ఈమె ఆవిడ అన్నది. "నేను నీ జోలికొచ్చినా, నీ వార్తకొచ్చినా, నా అన్నం నేను తింటూ ఉంటే నన్ను భోషుడికే అంటివే దొంగమొండ" అని చెప్పేసి ఆమె వచ్చి ఈమె ఎంటికలు పట్టుకొని తన్నుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి ఇందులో ఎవరిది తప్పై ఉంటది? ఈ మొదటావిడ ఏమన్నది? "అక్క, అక్క నీకు ఆకలి గాకుంటే మందిస్తా గాని, నువ్వు తెచ్చుకున్న సద్ది నాకియ్యవా?" అన్నది. ఈమె తప్పు గదా! తన దగ్గరే ఆకలి గాకుంటే మందున్నప్పుడు, ఆమె తెచ్చుకున్న సద్దితోటి ఈమె ఏం అవసరం చెప్పండి ఒకసారి? కదా! అంటే లొల్లి గావడానికి అవునా? ఏది అనాలో, ఏది ఏ సమయంలో అనకూడదో తెలవకుండా ఉండడం అనేది ఈవిడ తప్పు గదా! ఆకలి గాకుంటే మందు తన దగ్గరే ఉన్నప్పుడు, ఆమె తెచ్చుకున్నటువంటి సద్దితోటి, టిఫిన్ బాక్స్ తోటి ఈమెకి ఏం అవసరం చెప్పండి ఒకసారి? సో, అలా ఎప్పుడు ఏ సమయంలో ఏది అనాలో తెలవకుండా మాట్లాడేటువంటి బహిర్వర్తనలు ఎక్స్‌ట్రోవర్ట్ అనేది అంత పద్ధతిగా ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ సమాజంలో ఈ రోజుల్లో మనం బతకాలి అంటే ఏది ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.